పోసాని కృష్ణమురళి అరెస్ట్లో అనేక విషయాలు నన్ను ఈ వీడియో చేసేలా చేస్తున్నాయి. ఆ వైపు తీసుకున్న డెసిషన్తో పాటు అనేక రకాల థింగ్స్ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు పోసాని కృష్ణమురళి నేను రాజకీయాల్లో సంబంధం లేదు, నాకు మీద ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయను, నేను నా పని చూసుకుంటాను అని చెప్పి కూడా కొంతకాలం అయింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కాదు కానీ ఆ మిడ్లోనే ఎక్కడో చెప్పాడు. ఆయన చెప్పి కూడా 6 నెలలు అవుతుంది. సరే, అయిన తర్వాత కేసు అంటే మరి రీసెంట్గా పెట్టిన ఉన్నాయి, పాత ఉన్నాయి, కక్ష సాధింపు అనుకోవచ్చు. ఏదైనా కానీ మొత్తానికి అరెస్ట్ చేయడానికి వీళ్ళు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంటుంది కాబట్టి చేసింది. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ కూతురు గురించి, ఎవరి కూతురు గురించి అయినా అంత అబ్యూజివ్గా మాట్లాడినందుకు కానీ ఆయన చేయాలని నేను కోరుకుంటా. నేను వీడియో కూడా చేసే దాని గురించి. అయితే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఆయన రాజకీయాలకు దూరం, నేను ఏ పార్టీతో మీద సంబంధం లేడు, ఏ పార్టీకి అతీతుడిని కాదు, నా పని అదే అని చెప్తూ మరి ఇంత సడన్గా ఈయన అరెస్ట్ అయితే అంబటి రాంబాబు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టేసి మాట్లాడుతున్నాడు? పైగా ఏమంటాడు అంబటి రాంబాబు, ప్రశ్నించే గొంతుకులను ఆపేస్తున్నారంట. ఎవడు ప్రశ్నించాడు? ఏం ప్రశ్నించాడు అసలు? కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, మేము కూడా రెడీగా ఉన్నాం, ప్రశ్నిస్తున్నాం మేము కూడా, మీరు కూడా ప్రశ్నించండి. ఏమని చెప్పిన హామీలు ఇవ్వలేదనో ఇంకోటి ప్రతి ప్రభుత్వం కూడా 98% తాము చెప్పిన హామీలు చేయదు, చేతకంతనం. ఆ 2% చేసి 98% చేసామని అబద్ధాలు చెప్పుకుంటుంటుంది. 2014-19 చంద్రబాబు ప్రభుత్వం అయినా, 19-24 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా సిపిఎస్ రద్దని, మద్యం విధానం తీసేస్తాం, మద్యం అమ్మకాలే ఆపేస్తామని సొల్లు కబుర్లు చెప్పి మద్యం మీద బతికినటువంటి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఉంది. చంద్రబాబు ప్రత్యేక హోదా, గాడిద గుడ్డని కబుర్లు చెప్పి ఆయన హ్యాండ్ ఇచ్చినటువంటి ప్రభుత్వం అది. సో రాజకీయ నాయకులు అనేది ప్రజలను మోసం చేస్తూ అబద్ధపు హామీలు ఇస్తూ ముందుకెళ్ళేవాళ్ళు. వాళ్ళని క్వశ్చన్ చేయడానికి మీరు చేయడమే మీ బాధ్యత. ప్రతిపక్షమైనా, గతంలో ఉన్న ప్రతిపక్షమైనా చేయడమే బాధ్యత. మీరు చేయకపోతే మేము మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాం, అది వేరే విషయం. ప్రశ్నించే గొంతును అరెస్ట్ చేస్తున్నారంటే అసలు దీంట్లో ప్రశ్నించే గొంతే ఉంది. ఆయన ఎప్పుడో బూతులు తిట్టాడు. బూతులు తిట్టడం ప్రశ్నించే గొంతు ఎందుకు అవుద్ది? ఫస్ట్ పాయింట్. రెండోది, అంబటి రాంబాబు ఏమంటాడంటే, ఆయన అందరూ కూడా బూతులు తిడుతున్నారు కదా, నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడు బూతులు తిట్టాడు కదా, పవన్ కళ్యాణ్ అనేకసార్లు బూతులు మాట్లాడాడు, మరి ఈయన్ని ఎందుకు అరెస్ట్ చేశారంటే, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని, ఇంకొకళ్ళు ఎవరన్నా మాడితే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలి. మరి మీరేం చేశారు? నిద్రపోతున్నారా? మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఎందుకు తీసుకోలేదు మరి వాళ్ళ మీద చర్యలు? అది మీ చేతకందనం కదా. ఒకడు దొంగతనం చేసేసి దొరికిపోతే అదేంటి దొంగతనం ఏం చేశాను, వాళ్ళు చేయలేదా అంటాం సమాధానం కాదు అక్కడ. అవతల వాళ్ళని కూడా పట్టుకోండి, ఇతను చేసింది కూడా తప్పే, ఇతన్ని లోపలేయండి, ఇతను దొంగతనం చేశాడు, చాలా పెద్ద తప్పు, అలాగే వీళ్ళతో పాటు ఇదే న్యాయం వాళ్ళకు కూడా చేద్దాము అంటాం కరెక్ట్. కానీ వాళ్ళని పట్టుకోలేదు, ఆ దొంగలను వదిలేశారు కాబట్టి ఈ దొంగలను కూడా వదిలేయాలనుకుంటాం. అంత మూర్ఖత్వంగా ఉంది అంబటి రాంబాబు చెప్పింది ఒకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి ఇంత హడావుడిగా పొన్నవోలు సుధాకర్ రెడ్డిని తంగాల్లోకి దించేసి ఆయన తరఫున తెల్లారుజామున 5 దాకా వాదించాడు ఆయన కోర్టులో. మొన్న ఎవరినైతే ఈ 9 గంటల పాటు పొద్దున్న విచారణ చేశారు, పొద్దున్న నుంచి రాత్రి 9:30 దాకా పోసాని కృష్ణమురళిని పోలీసులు విచారించారు. ఓకేనా, రాత్రి 9:30 కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టులో తీర్పు 2కి వచ్చింది, ఉదయం 5కి వచ్చింది. 5 దాకా ఏం జరిగింది? వాదనలు. పొద్దున 5 దాకా జడ్జికి ఎంత ఓపిక ఉందో పోలీసుల తరఫున లాయర్కి ఎంత ఓపిక ఉంది. జడ్జి అంటే పోనీ ఆయన తప్పని పని, ఆయనకి న్యాయం నలువైపులా తీసుకెళ్లాలని చెప్పుకుంటారు కాబట్టి జడ్జిలు అలాంటి వాళ్ళు తక్కువ ఉన్నారు. కానీ ఎనీవే వాళ్ళందరినీ కలిపి అనలేం కాబట్టి ఆయన ఉన్నాడు అనుకోవచ్చు. పోలీసుల తరఫున అంటే కూటమి ప్రభుత్వం గట్టిగానే ఫిక్స్ అయింది కాబట్టి లోపల వేయరని ఆయన తరఫున, ప్రభుత్వం తరఫున లాయరు, పోలీసుల తరఫున లాయరు ఉన్నాడు అనుకోవచ్చు. మరి పార్టీలోంచి వెళ్ళిపోయి నాకు ఏ పార్టీతో సంబంధం లేదన్నప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు పంపించడం ఏంటి? ఆయన తెల్లారి 5 దాకా పోసాని తరఫున వాదనలు వినిపించేయడం ఏంటి? అది ఎవరి పార్టీ నుంచి వచ్చాడు? అది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనేది కాదు ఇక్కడ పాయింట్. నాకు చంద్రబాబు పార్టీతో సంబంధం లేదు, నేను ఆ పార్టీ తరఫున చేసినవని నాకు సంబంధం లేదు, వాళ్ళు ఏదో అంటే చెప్పాను తప్ప నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, ఎవరిని ఏమన్నా అన్న వ్యక్తి, అలా ఉన్న వ్యక్తిని జగన్ అరెస్ట్ చేస్తే చంద్రబాబు తరఫున ఉన్నటువంటి లాయర్ వచ్చి వాదిస్తుంటే క్వశ్చన్ చేస్తాం కదా, అట్లా అనమాట. అదే అడుగుతున్నాను నేను, ఇంత హడావుడిగా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది క్వశ్చన్. ఇక పోసాని కృష్ణమురళి వైఫ్ ఆవిడ సుప్రీంకోర్టు వెళ్ళి ఇక్కడ ఏదైతే కోర్టు తీర్పిచ్చిందో బెయిల్ విషయంలో ఇవ్వనని, దాన్ని ఛాలెంజ్ చేయడానికి ఆమె హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. తన భర్తను తను కాపాడుకోవడంలో ఆవిడ తప్పులేదు. కానీ అసలు చెప్తున్నా, పైకి ఇన్ని కబుర్లు చెప్తారు రాజకీయ నాయకులు, టీడీపీ వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా, వైసీపీ వాళ్ళైనా, వెనకాల మాత్రం పార్టీలోనే లేని వ్యక్తి కోసం వెళ్ళి పోరాటాలు చేయడం, ప్రెస్ మీట్ పెట్టడం, ప్రశ్నించే గొంతుకంట అసలు అబాబాబా, ప్రశ్నించే గొంతుకు ఎవడో బూతులు తిట్టడం, ప్రశ్నించడం అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబుని కానీ, జగన్ కానీ ఎవరైనా ప్రశ్నించడానికి అర్హులు. దానికి ఒక పద్ధతి, ఒక భాష, దాని ప్రకారం వెళ్దాం, అందరం ఒకటిగా వెళ్దాం. ఎప్పటికైనా ఈ రోజుకి నేను చచ్చిపోయే ముందు 1 సెకండ్ ముందు నన్ను ఎవడన్నా చెప్పే ఆన్సర్ ఏంటంటే, మనందరం ఒకటి, రాజకీయ నాయకులందరూ ఒకటి, మనల్ని మోసం చేయడానికి వాళ్ళు పుట్టారు, వాళ్ళని జాగ్రత్తగా మనం తెలివిగా ప్రశ్నించి ముందుకెళ్ళాలి తప్ప, లేదంటే ఇంకా వెనక్కి వెళ్తుంది దేశం, ముందుకెళ్దాం.